హాయ్ అండి, ఈరోజు వీడియోలో పండు మిర్చి నిలవ పచ్చడి తయారు చేస్తున్నాను. ఇలా చేస్తే సంవత్సరమైనా పాడవదండి. దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ వేస్తే మీరు బయట పెట్టినా కూడా సంవత్సరమైనా కూడా పాడవదు. అదేంటో నేను కలిపేటప్పుడు చెప్తానండి. ఇలా చేయడం వల్ల పచ్చడి చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే తక్కువ ఆయిల్ కూడా పడుతుంది. సేమ్ ప్రియా పికిల్ లాగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వట్టి పచ్చడి కూడా తినేస్తారు. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ పచ్చడి కోసం నేను 1 కేజీ పండు మిర్చిని తీసుకుని బాగా వాష్ చేసుకుని శుభ్రంగా ఆరబెట్టుకున్నానండి. తర్వాత పండు మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి. ఇలా మిరపకాయలన్నీ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. తర్వాత దీనిలోకి 150 గ్రాముల వరకు చింతపండుని తీసుకున్నానండి. చింతపండులో కూడా మొత్తం అవన్నీ క్లీన్ చేసుకోవాలి. తర్వాత 150 గ్రాముల వరకు కల్లుప్పు తీసుకున్నానండి. సేమ్ కప్ అండి. ఇలాంటి కప్పుతో అయితే మీకు ఈక్వల్గా వచ్చేస్తాయి, సరిపోతుంది. ఎగ్జాక్ట్ కొలత అనమాట. చింతపండు అయితే నేను తక్కువ వేస్తానండి. ఇప్పుడు చింతపండుని అలాగే కల్లుప్పుని కలిపి ఫస్ట్ మిక్స్ చేసుకోవాలండి. ఇవి పొడిగా మిక్స్ చేసుకుంటే మనం పచ్చడిలో కలుపుకోవడానికి బాగుంటుంది. చూడండి, ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఫైన్ పేస్ట్ అవసరం లేదండి. ఇదంతా కూడా ఒక కప్పులోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కూడా పండు మిర్చిని కూడా బరకగా పేస్ట్ చేసుకోవాలి. నేను ఓన్లీ పండు మిర్చిని మాత్రమే గ్రైండ్ చేస్తున్నానండి. ముందు చింతపండు కల్లుప్పు గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు పండు మిర్చిని గ్రైండ్ చేశాను. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక బాక్స్లోకి తీసుకుని పెట్టుకోవాలండి. ఇలా మిరపకాయలన్నీ కూడా గ్రైండ్ చేసేసుకుని ఒక బాక్స్లోకి తీసుకోవాలండి. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఉప్పు చింతపండుని కూడా ఇందులో కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత 3 రోజుల వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలండి. డైలీ అయితే మాత్రం రోజు మార్నింగే ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. ఇలా 3 డేస్ చేయాలండి. 3 రోజులు అయిన తర్వాత నేను తీసి చూపిస్తున్నానండి. ఇలా ఉంటుందన్నమాట. నేనైతే డైలీ కలుపుకున్నాను. డైలీ ఏదో ఒక టైంలో కలుపుకుంటే పచ్చడి అయితే బాగుంటుందండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం పచ్చడి కోసం ఇప్పుడు ఇందులోకి నేను 2 మీడియం సైజ్ వెల్లుల్లిపాయలను తీసుకొని తొక్కలు తీసుకొని పెట్టుకున్నానండి. కొంచెం హాఫ్ వేసుకుంటానండి. 2 సార్లు అయితే నాకు మిక్సీ పట్టుకున్నాను, సరిపోయింది. కొంచెం వెల్లుల్లి అలాగే కొంచెం పండుమిర్చి పేస్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటానండి. నేనైతే బాగా ఫైన్ పేస్ట్ చేసేస్తాను, అప్పుడే బాగుంటుంది టేస్ట్ కూడా. చాలామంది బరకగా గ్రైండ్ చేసుకుంటారండి. అలా కాకుండా ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. అలా అయితే ఇంకొక టేస్ట్ ఉంటుంది, ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకుంటే ఇంకొక టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుందండి డిఫరెన్స్. ఈసారి ఇలా ట్రై చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి వేసుకుని బాగా కలుపుకోవాలండి ఒకసారి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవాల పొడి, 1 స్పూన్ అలాగే మెంతి పొడి, 1/2 స్పూన్ వేసుకున్నానండి మెంతి పొడి అయితే. ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలండి. ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. ఎందుకంటే ఇది వేసుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చింతపండు కూడా తక్కువ పడుతుంది, ఆయిల్ తక్కువ పడుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బయట అమ్మే వాళ్ళందరూ కూడా ఇలానే చేస్తారు. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇదే గరిటెతో వేసుకున్నానండి చూడండి. అలాగే 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలైతే చిటపటలాడాలి, అప్పుడే బాగుంటుంది. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అయితే శుభ్రంగా ఆరిపోవాలండి. తర్వాత 1 స్పూన్ ఇంగువ కూడా వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మాత్రమే మనం పచ్చడిలో కలుపుకోవాలి. పోపు చల్లారిన తర్వాత నేను పచ్చడిలో కలుపుతున్నానండి. ఈ పోపు వేసుకున్న తర్వాత పచ్చడిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఫుడ్లోకి వాడే వెనిగర్ని మంచి క్వాలిటీ ఉన్న వెనిగర్ని తీసుకోండి, అప్పుడు మనకి బాగుంటుందన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. 1 స్పూన్ 2 స్పూన్లు అయితే వాడొచ్చండి, ఏమీ కాదు. ఎక్కువైతే వాడకూడదు. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది.
మనం వెనిగర్ వేయడం వల్ల ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. 3 డేస్ ఉంటే ఆయిల్ మొత్తం పైకి వస్తుందన్నమాట. దీన్ని ఒక గ్లాస్ జార్లో మాత్రమే వేసుకోవాలి. ప్లాస్టిక్ కానీ స్టీల్ దాంట్లో కానీ వేయకూడదండి వెనిగర్ వేసినవి. ఇలా చేస్తే 1 సంవత్సరం అయినా కూడా పాడవదండి. చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీ, దోశ, వడ, రైస్లోకి అయితే చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. 1 కేజీ పండుమిర్చి తీసుకుంటే 1/2 కేజీ అయ్యిందండి. ఇది 500 ml బాటిల్ అనమాట. ఇలా స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి. మెయిన్గా చెప్పాలంటే ఈ పచ్చడి రైస్లోకి, ఇడ్లీ, దోశలోకి కూడా సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కంపల్సరిగా నాకు కామెంట్లో అయితే చెప్పండి. మీరైతే మీ ఇంట్లో ఈ పచ్చడిని ఎలా తయారు చేస్తారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో చూశాక కంపల్సరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.